మీరెప్పుడైనా ఈ ఫెస్టివల్ గురించి వినుంటారా? ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న రొలానే ఫెస్టివల్. యెస్. రొలానే ఫెస్టివల్ గురించి మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. కానీ అది ఎక్కడ జరుగుతుంది? ఎవరు స్టార్ట్ చేశారు? మీకు తెలుసా? కొన్ని వీడియోస్‌లో ట్రాన్స్‌లో డాన్స్ చేస్తున్న జనాలు, ఇంకొన్ని క్లిప్స్‌లో మాస్ రిచువల్స్, ఇంకొన్ని ప్లేసెస్‌లో అయితే ఎమోషనల్ ఫేర్‌వెల్ సీన్స్ ఇలా ఎన్నో చూసాం. కానీ ఇప్పటి వరకు మనకి తెలియని విషయం ఏంటంటే ఇది ఇంటర్నెట్‌లో క్రియేట్ చేసిన ఫేక్ ట్రెండా? కానీ ఇప్పుడు మీరు వినబోయే విషయం చాలా షాక్ ఇస్తుంది. రాలానే నిజంగానే ఉంది. అది 5000 ఇయర్స్ హిస్టరీ ఉన్న ఒక ఏషియంట్ ఫెస్టివల్. యెస్, మీరు కరెక్ట్‌గానే విన్నారు. కానీ ఇక్కడే రియల్ మిస్టరీ స్టార్ట్ అవుతుంది. 5000 ఇయర్స్ నుంచి జరుగుతున్న ఫెస్టివల్ అయితే ఇప్పుడే ఎందుకు వైరల్ అయింది? అది ఎందుకు? ఎందుకంటే రొలానే ఫెస్టివల్‌లో ఉన్న రియల్ ట్రూత్, రిచువల్స్, మిత్ ఇంకా ఒక డీప్ స్పిరిచువల్ మీనింగ్ ఇవన్నీ ఇప్పుడు తెలుసుకున్నాం. హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్న కిన్నౌర్ డిస్ట్రిక్ట్‌లో సెలబ్రేట్ చేస్తారు. పర్టిక్యులర్‌గా కల్పా అనే ఒక బ్యూటిఫుల్ విలేజ్‌లో చేస్తారు. ఇక్కడ నేచర్, మౌంటైన్స్, స్నో పీక్స్ మధ్య సెంచురీస్ నుండి ఒక ట్రెడిషన్ కంటిన్యూ అవుతూ వస్తుంది. అదే మన రొలానే ఫెస్టివల్. మీరెప్పుడైనా ఆలోచించారా మన ఇండియాలో ఇంత రిచ్ ట్రెడిషన్స్ ఉన్నాయి అని? రొలానే ఫెస్టివల్స్ కి రూట్స్ ఆల్మోస్ట్ 5000 ఇయర్స్ బ్యాక్ నుంచి ఉన్నాయని స్థానికులు చెప్తారు. ఇది ఒక స్ప్రింగ్ ఫెస్టివల్, అంటే మార్చ్ నుంచి ఏప్రిల్ మంత్ లో సెలబ్రేట్ చేసుకునే ఒక ఫెస్టివల్. యూజువల్ గా 5 days నుండి 9 days వరకు జరుగుతాయి ఈ ఫెస్టివల్. సివియర్ కోల్డ్, హార్ష్ కండిషన్స్ నుంచి ఈ సానీ ఫెయిరీసే ప్రొటెక్ట్ చేస్తారు అని అక్కడ విలేజర్స్ నమ్ముతారు. కానీ స్ప్రింగ్ వచ్చిన తర్వాత ఆ ఫెయిరీస్ విలేజ్ ని వదిలి మళ్ళీ హిమాలయాలోకి వెళ్ళిపోతాయని నమ్మకం. సో రొలానే ఫెస్టివల్ వాళ్ళకి ఒక ఎమోషనల్ ఫేర్వెల్ ఇవ్వడం, ఆ ఫెయిరీస్ కి ఎమోషనల్ ఫేర్వెల్ ఇవ్వడం. ఇమాజిన్ చేసి చూడండి, మీ విలేజ్ ని ప్రొటెక్ట్ చేసే అన్సీన్ ఫోర్సెస్ కి వాళ్ళు వెళ్తున్నప్పుడు మీరు ఒక ఫెస్టివల్ లాగా సెండ్ ఆఫ్ ఇస్తే ఎంత ఎమోషనల్ గా ఉంటుంది కదా. అదే మన రొలానే ఫెస్టివల్. ఇప్పుడు మనం రొలానే ఫెస్టివల్లో మెయిన్ రిచువల్ గురించి డీప్ గా అర్థం చేసుకుందాం. అదొక ప్రొసెషన్, రోలా అండ్ రొలానే. అంటే ఫెస్టివల్లో మోస్ట్ ఇంపార్టెంట్ హైలైట్ ఏంటంటే ఇద్దరు వ్యక్తులు సెలెక్ట్ చేస్తారు. ఒకరు రోలా అంటే గ్రూమ్, ఇంకొకరు రొలానే అంటే బ్రైడ్. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వాళ్ళిద్దరూ మగవాళ్ళే అయ్యి ఉంటారు. పింక్ కలర్ క్లాత్ తో ఫేస్ మొత్తం కవర్ చేసుకున్న వాళ్ళు రోలా అంటే గ్రూమ్స్. మొత్తం ఫ్లవర్స్ తో అండ్ పహాడీ జ్యువెలరీతో కవర్ చేసుకున్న వాళ్ళు రొలానే అంటే ఫుల్ గా కవర్ చేసుకుంటారు. రోలా అండ్ రొలానే మనుషులు మరియు సానీ ఫెయిరీస్ మధ్య ఉన్న కనెక్షన్ ని రిప్రజెంట్ చేస్తారు. మరి మాస్డ్ ప్రొసెషన్ అండ్ ఫోక్ డాన్స్ అంటే ఏంటి? విలేజ్ స్ట్రీట్స్ లో కొంతమంది మాస్క్ వేసుకొని అంటే రోలానే లాగా రెడీ అయ్యి గ్రూప్ గా ఒక ప్రొసెషన్ తీస్తూ ఉంటారు. రిథమ్ డ్రమ్స్ తో, లోకల్ మ్యూజిక్ ఇంకా ట్రెడిషనల్ డాన్సెస్ తో అలా సాగుతూ ఉంటుంది ఈ జాతర. ఇక్కడ మెయిన్ గా ఫోకస్ చేస్తాం ఎంటర్టైన్మెంట్ మీద కాదు, ఇక్కడ ఒక అన్సీన్ కంపానియన్స్ ని హానర్ ఇవ్వడం. అంటే మనము కనిపించకుండా మనం పూజిస్తున్న, మనం రక్షిస్తున్న శక్తిని మనం హానర్ చేయడమే ఈ ఫెస్టివల్ కి ఉన్న మెయిన్ ఉద్దేశం. ఈ ఫెస్టివల్ మెయిన్ జాతర ఊరేగింపు అయిపోయిన తర్వాత రోలానేని నాగిన్ నారాయణ్ టెంపుల్ కి తీసుకెళ్తారు. అక్కడ టెంపుల్లో డిఫరెంట్ రిచువల్స్ జరుగుతాయి. ఫెస్టివల్ లో రిచువల్స్ చాలా ఇంపార్టెంట్ గా జరిగే ప్లేస్ నాగిన్ నారాయణ్ టెంపుల్. ఇక్కడ విలేజర్స్ అందరూ గ్యాదర్ అయ్యి పాటలు పాడుతూ, డాన్స్ చేస్తూ, కలెక్టివ్ గా పూజలు చేస్తూ అక్కడ ఒక సాంప్రదాయం లాగా పూజలన్నీ కంప్లీట్ చేస్తారు. అట్మాస్ఫియర్ చాలా యూనిక్ గా ఉంటుంది. ఆల్మోస్ట్ గా ఒక స్పిరిచువల్ ట్రాన్స్ ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది. ఫెస్టివల్ లాస్ట్ స్టేజ్ లో సానీ ఫెయిరీస్ కి సింబాలిక్ గా ఫేర్వెల్ ఇస్తారు. అంటే ఆత్మలని అలా డాన్స్ చేస్తూ, అలా రిచువల్స్ ని చేస్తూ వాళ్ళకి గుడ్ బై చెప్తారు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్. ఫస్ట్ క్వశ్చన్,
ఎందుకు ఇది ఇప్పటి వరకు మన వరకు రీచ్ కాలేదు అని, ఎందుకు సడన్ గా వైరల్ అయ్యింది? రొలానీ ఫెస్టివల్ 2023లో వైరల్ అవ్వడం స్టార్ట్ అయింది. కానీ ఇది 5000 ఇయర్స్ నుంచి ఎవ్రీ ఇయర్ జరుగుతున్న ఫెస్టివల్. రొలానీ ఫెస్టివల్ ని సర్ఫేస్ లెవెల్లో చూస్తే అది ఒక ట్రెడిషనల్ సెలబ్రేషన్ లాగా కనిపిస్తుంది. కానీ డీపర్ గా చూస్తే ఇది మనకు ఒక మెసేజ్ ఇస్తుంది. నేచర్ తో కనెక్షన్ మెయింటైన్ చేయాలి, అన్సీన్ ఫోర్సెస్ ని రెస్పెక్ట్ చేయాలి, కమ్యూనిటీగా కలిసి ఉండాలి అని మనకి నేర్పిస్తుంది. మన డైలీ లైఫ్ లో ఈ వాల్యూస్ ఎంతవరకు ఫాలో చేస్తున్నాం? మోడర్న్ లైఫ్ లో మనం డిస్కనెక్ట్ అయిపోతున్నాం. రొలానే మనకి రిమైండ్ చేస్తుంది మళ్ళీ కనెక్ట్ అవ్వమని. రొలానే వైరల్ అయ్యాక చాలా మంది అనుకుంటున్నారు ఇది ఫేక్ అని, కానీ ఇది నిజం. ఇది నిజంగా జరుగుతున్న 500 ఇయర్స్ ట్రెడిషన్. ఇది మనకి నేర్పిస్తున్న ఫ్యాక్ట్స్ ఎన్నో ఇంకెన్నో. ఇవన్నీ మన రియల్ లైఫ్ లో పాటిస్తాము అని కోరుకుంటూ మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు గుడ్ బై.